నమస్తే నాగేశ్వర్ గారికి మనకు స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. రాజకీయ కారణాలతోనే కక్షపూరితంగా ఉద్దేశపూరితంగా తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుంది అని చెప్పేసి రేవంత్ ఆరోపిస్తూ ఉన్నారు సార్. కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కావాలనే రేవంత్ పర్యటనను బీజేపీ అడ్డుకుంది అని చెప్పేసి. సో రేవంత్ చేస్తున్న ఈ ఆరోపణలకు భారతీయ జనతా పార్టీ స్పందించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ అంశం మీద మాట్లాడారు. ఒక్కసారి అబ్బాయి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి అక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. ముఖ్యంగా ఎవరైనా ముఖ్యమంత్రి గానే, రాష్ట్ర మంత్రి గానే, కేంద్ర మంత్రి గానే విదేశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇట్లా పోతే వారికి కంపల్సరీగా వాళ్ళకు ఈ మ్యాండేటరీ క్లియరెన్స్ అనేది ఉంటుంది, కన్సిడరేషన్స్. అందులో వారు పోయేటటువంటి అధికారికంగా ఎంత అవసరము అనేది ఒకటి. రెండోది, ఎవరైతే సంస్థలు ముఖ్యమంత్రిని పిలుస్తున్నారో, మంత్రిని పిలుస్తున్నారో అది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మూడోది, దాంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంది అనేది. నాలుగోది, ఈ యొక్క ఎట్లా కన్ఫర్మ్ చేశారు, ఈ యొక్క మీటింగ్స్ని ఫార్మల్గా చేశారా, ఎంక్వైరీ చేశారని ఉంటుంది. తర్వాత ప్రోటోకాల్ అండ్ డిప్లొమాటిక్గా ఏదైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని కూడా ఆలోచిస్తారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆ దేశంతో భారతదేశ ఒక సత్సంబంధాలు ఉన్నాయా, లేకుంటే విపరీత సంబంధాలు ఉన్నాయని చెప్పి చూస్తారు. రైట్ సార్. అరవింద్ కూడా మాట్లాడారు. అరవింద్ ఇప్పుడు ఒకటి అడుగుతా మిమ్మల్ని, ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కదా. క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? ఇంకోటి, డెలిగేషన్ పని ఏం ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూర్. ఈ ఒక్కరిది ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్, దట్ మేక్స్ ద ఇష్యూ మోర్ సీరియస్. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దట్ కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది అది నాకు తెలియదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ వాళ్ళు డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. సీఎంఓ ఏదో యుద్ధం అంటుంది, టెసరైట్ వెపన్స్ చేస్తుంది అంటుందో మరి ఏమంటుందో, అది నా లెక్క ప్రకారం వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పటిదాకా రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ ఒఫీషియల్గా అయితే రాదు. సార్, క్లియరెన్స్ తీసుకోవాలి అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. అంటే క్లియరెన్స్ తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రికి తెలియదా? అసలు రూల్స్ ఏం చెప్తూ ఉన్నాయి? ఒక ముఖ్యమంత్రి విదేశాలకు పర్యటనకు వెళ్లాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలా? బీజేపీ నిజంగా అడ్డుకుందా? ఇవన్నీ ప్రశ్నలు సార్. అండ్ దాంతో పాటు ఒక పత్రికలో చూస్తూ ఉన్నా సార్, ట్రంప్ తో భేటీకి రేవంత్ రెడ్డి ట్రై చేశారు విత్ క్వశ్చన్ మార్క్. కనీసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను కల్పిద్దామనుకున్నారా? ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయా? ఆ సంకేతాలతోనే, అంటే ట్రంప్ ను కలుద్దామని రేవంత్ రెడ్డి అనుకున్నారు, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. అందుకే సీఎం పర్యటనపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది అనేది జరుగుతున్న ప్రచారం సార్. ఏంటి సార్? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఐ థింక్ స్పోక్స్ పర్సన్ ఉంది, సునీల్ జైస్వాల్ మాట్లాడాడు కూడా సార్. దాంట్లో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మేము పరిశీలించాం ఈ రిక్వెస్ట్ ను, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డినైడ్ అన్నారు క్లియర్ గా. అంటే రాజకీయ కారణాల రీత్యానే డినై చేసామని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మీకు కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పిన మాట ఇది. సో అందువల్ల క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డినైడ్ అని క్లియర్ గా ఉంది. అట్లేం లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, దాంట్లో ఏమి రూల్ ఉంది, అది ప్రోటోకాల్ జనరల్ గా తీసుకుంటారు. ఇష్యూ అది కాదు. ఇష్యూ కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని ఉందా లేదా, ఉంది, తీసుకుంటారు. అందుకే అది లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రానికి లేఖ రాయకుండా వెళ్ళలే కదా, లేఖ రాస్తేనే కదా ఇప్పుడు డినైడ్ అని వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఆ రూల్ ఉన్న మాట నిజం, దానికి అప్లై చేసిన మాట నిజం.
మరి వాళ్ళు డిలే చేసింది. ఈ లోపల యూకే వెళ్ళారు. యూకేకి అయితే పర్మిషన్ వచ్చేసింది కనుక యూకేకి వెళ్తాము, యూకే నుంచి యూఎస్కి పర్మిషన్ ఉంటే వెళ్తారు, వెళ్ళకపోతే చేస్తారు కూడా వెళ్ళుండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏదో విహారయాత్రకి వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఆక్స్ఫోర్డ్, క్యాంబ్రిడ్జ్, హార్వర్డ్, MIT ఈ ప్రతినిధులతో మీటింగ్లు పెట్టుకున్నారు. నువ్వు క్లియరెన్స్ రాలేదు, నాకు నేను ఇంకా రాలేదు అంటే వాళ్ళు అవుతారు అక్కడ. అందువల్ల ప్రోగ్రామ్ పోవాల్సి ఉంటుంది. అనుమతి ముఖ్యమంత్రి వెళ్తారు అన్నది లేకపోతే రిటర్న్ అవుతారు, అదే జరుగుతుంది కదా. కానీ ఇదంతా తెలిసినాక అప్రూవల్స్ వచ్చినాకనే మీరు టికెట్లు బుక్ చేసుకోవాలంటే అట్లా ఉంటుంది ఎక్కడన్నా. ఎందుకంటే అటువైపు కూడా కలిసే వాళ్ళకి ఆ టైమింగ్స్ ఉంటాయి కదా. అందువల్ల అది పెద్ద ఇష్యూ కాదు. యూకే వెళ్ళారు, ఇప్పుడు కు వెళ్ళలేకపోతే రిటర్న్ వచ్చారు. క్వశ్చన్ ఏంటంటే అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ఈస్ నాట్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు బి డినైడ్. అరవింద్ కేజ్రీవాల్ గతంలో డినై చేశారు, మమతా బెనర్జీకి డినై చేశారు. మరి డినై చేస్తానికి కారణం ఏంటి? ఇప్పుడు రామచంద్రరావు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాడు. ఎందుకు? ఒకటి, మీరు ఆ దేశంతో మనకున్న సంబంధాలు. మనకేం అమెరికా మిత్ర దేశం. రేవంత్ రెడ్డి పాకిస్తాన్ పోతా అనలేదు కదా, అమెరికా పోతా అంటే అభ్యంతరం ఏంటి? అమెరికా మన మిత్ర దేశం. అందరూ ట్రంప్ను కలవడానికి ప్రయత్నించింది. ఏమైతే ట్రంప్ కలిస్తే లేరమ్మా, ట్రంప్ ఏమన్నా ఉగ్రవాద? ట్రంప్ నరేంద్ర మోడీ క్లోజ్ ఫ్రెండ్ కదా. ట్రంప్ నరేంద్ర మోడీ క్లోజ్ ఫ్రెండే కలుస్తా అంటాడు కదా, ఇంకెవరికి కలుస్తా అంటలేడు కదా. పోనీ కమలా హ్యారిస్ని కలుస్తున్నాడు, దానివల్ల మా ఫ్రెండ్ ట్రంప్ కోపం వస్తుంది. ఆయన దేశాధ్యక్షుడు, ఇప్పుడు ఆయనతో పంచాయతీ ఎందుకు మనకు? అది భారతదేశ దౌత్య ప్రయోజన నష్టం. మీరు వెళ్ళి కమలా హ్యారిస్ని కలుస్తున్నారు అంటే అర్థం ఉంది. అయినా తప్పే ఉంది కలిస్తే. ఇప్పుడు ఈవెన్ కమలా హ్యారిస్ ఆల్సో ఒక పొలిటీషియన్ కదా. సో ఎవరిని కలుస్తాం? ట్రంప్ను కలవడం తప్పు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దేశ అధ్యక్షుడిని వెళ్ళి కలిస్తే మన గర్వకారణం కదా. ఇప్పటికీ చెప్పుకుంటాం కదా, చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్, బిల్ గేట్స్ని తీసుకొచ్చారని. ఏ నేరం అది గర్వంగానే చెప్పుకున్నాం కదా మనం. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ కలవడము, బిల్ క్లింటన్తో హైదరాబాద్ తీసుకురావడం అనేది చాలా రెస్పెక్ట్గా చెప్తారు. ఏమో మరి రేవంత్ వెళ్ళి ట్రంప్ను మీరు హైదరాబాద్ రండి అని ఇన్వైట్ చేస్తానికే వెళ్ళాడేమో. అమెరికా ప్రెసిడెంట్ హైదరాబాద్ వస్తే రాష్ట్రానికి ప్రొఫైల్ పెరుగుతుంది కదా. ట్రంప్ పట్ల, ట్రంప్ వైఖరుల పట్ల మనకి ఏ వ్యతిరేకతనే ఉండదు. ట్రంప్ ఎంత దుర్మార్గమైన విధానాన్ని ఉండదు. ట్రంప్ కదా, ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ అయినా మామూలు ట్రంప్ కాదు కదా. సో అందువల్ల ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వము అమెరికా ఎంబసీ ఉన్న ప్లేస్కు ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టాడు. ట్రంప్ ట్రూత్ సోషల్లో దానికి కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ట్రంప్ టవర్స్ కూడా మీకు హైదరాబాద్లో వస్తున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. సో ట్రంప్ టవర్స్ వస్తున్నాయి, ట్రంప్ పేరు పెట్టాడు. ట్రంప్ స్వభావం కూడా ఏంటంటే ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. చాలా పనులు ఆయనకు ఉన్న బేసిక్ పాయింట్ ఈగో. బహుశా రేవంత్ రెడ్డి కూడా ఆ కిటుకుదలు పట్టుకున్నట్టున్నాడు. సో అందువల్ల మీకు ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టాడు. ట్రంప్ టవర్స్ కు అనుమతులు వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ కలిసి ఇన్వైట్ చేస్తాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నేను ట్రంప్ గుజరాత్కే పోవాలి, ఆ తెలంగాణ రాకూడదా? అంటే గుజరాత్కి అయితే నరేంద్ర మోడీ తీసుకెళ్లారు కదా. అంటే గుజరాత్కి రావాలి, గుజరాత్కి గిఫ్ట్ సిటీకి ఇన్వెస్ట్మెంట్ రావాలి, అంతా గుజరాత్కే ఉండాలి, తెలంగాణ కదా. ఏమైతే రేవంత్ రెడ్డి వెళ్ళి ట్రంప్తో కలిసి నరేంద్ర మోడీ తొలగించడం కదా కుట్రలు పండుతారా? అది నిజంగా అర్థం కాని అంశం. ట్రంప్ ఈజ్ అన్ అమెరికన్ ఇండియన్ ఫ్రెండ్, మోడీ ఫ్రెండ్ కదా. సో మోడీ ఫ్రెండ్ను కలుస్తున్నాడు. పోనీ రేవంత్ రెడ్డి పోయి ఏమన్నా రాహుల్ గాంధీకి PR చేస్తాడా ట్రంప్ దగ్గర? తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా అధ్యక్షుడు కలిస్తే సీక్రెట్ గా ఉంటుందా? రహస్యంగా ఇద్దరుపై వైట్ హౌస్ లో యాంటోనీలో కూర్చొని చర్చించుకుంటారా? అందరు ముందరే చర్చిస్తారు, అఫీషియల్స్ అందరు ఉంటారు. మీకు ఈవెన్ ఒకవేళ ట్రంప్ పర్మిషన్ అడిగితే కేంద్ర ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వం సంప్రదించకుండా అమెరికా అధ్యక్ష కార్యాలయం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి కూడా ఇవ్వదు. వీళ్ళేమి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, JD Vance కలుస్తాడు, ఏముంది తప్పేంటి? తెలుగింటి అల్లుడైనా ఏం కలుస్తాడు? నేను నేరమా JD Vance కలిస్తే? సో నాకు నిజంగా అర్థం కాని అంశం. బహుశా నాకు ఇంకా అనుమానం ఏంటంటే జోహర్ మమ్దానీని కలుస్తున్నాడని భయం ఉండొచ్చు. ఎందుకంటే జోహర్ మమ్దానీ ఇవాళ ట్రంప్కు ఛాలెంజర్గా మారాడు. ట్రంప్కు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు, ఓవర్సీస్ BJP ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది, మోడీ మద్దతు. సో ట్రంప్కి ఇవాళ కౌంటర్గా జోహర్ మమ్దానీ ఎంటర్ అయ్యాడు. మీకు డెమోక్రటిక్ సోషలిస్టులు హవా నడుస్తుంది ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో. బహుశా మరి బర్నీ శాండర్స్ కలుస్తా అనుకున్నాడో జోహర్ మమ్దాన్ని కలిస్తే సెన్సేషనల్ అవుతాయి. న్యూయార్క్ మేయర్. సో న్యూయార్క్ నగరానికి హైదరాబాద్ నగరానికి మధ్య ఏదైనా రిలేషన్షిప్ కొరకు వర్కౌట్ చేశారు మంచిదే కదా. దేశాల మధ్యనే రిలేషన్షిప్ కాదు, నగరాల మధ్య కూడా రిలేషన్షిప్ ఉంటుంది, నగరాల మధ్య కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎంత ఒకవేళ
ఇలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం కావాలనుకుంటున్నారు. ప్రపంచంలో న్యూయార్క్ మించే నగరం ఏమైనా ఉందో నాకు చెప్పండి. వరల్డ్స్ గ్రేటెస్ట్ సిటీగా న్యూయార్క్ కదా, వరల్డ్స్ రిచెస్ట్ సిటీ కదా న్యూయార్క్. జీడిపి అనేక దేశాల జీడిపి కన్నా ఎక్కువ. జోనల్ మమదాని కలిసి న్యూయార్క్ హైదరాబాద్ల మధ్య ఓ అగ్రిమెంట్ కుదురుతుంది. అది అడ్వాంటేజ్ కదా. తెలంగాణ డెవలప్మెంట్ అయితే అది అభ్యంతరం పెట్టినాం. నిజంగా అర్థం కాదు భారతీయ జనతా పార్టీకి. అదే గుజరాత్ ముఖ్యమంత్రి పోతే అనుమతులు వెంటనే ఇస్తారు కదా. మరి మీకు అంటే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ రావద్దు, ఓన్లీ అహ్మదాబాద్ రావాలా, గిఫ్ట్ సిటీకే పోవాలా, తెలంగాణకు రావద్దు, ఓన్లీ గుజరాత్కే పోవాలా? నాకు అర్థం కాదు. సో ఇది ఎక్కడ రాజకత్వం? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రధానమంత్రి అపాయింట్ చేసిన క్లర్క్ కాదు చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రి నియమించిన ఆఫీసర్ కాదు. అర్థం కావాల్సింది ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ సీఎంకు చెప్పకుండా వెళ్ళాడు అనుకుందాం, కేబినెట్ సెక్రటరీ మోడీకి చెప్పకుండా వెళ్తే తప్పు. చీఫ్ మినిస్టర్ ఈజ్ అన్ ఎలక్టెడ్ లీడర్. ప్రధానమంత్రిని ఈ దేశం ఎట్లా ఎన్నుకుంటుందో ముఖ్యమంత్రి కూడా అట్లా ఎన్నుకుంటుంది. సో ముఖ్యమంత్రిని తక్కువనా? ఎందుకు ప్రధానం? నేను ఇవాళ కాదు చెప్పేది. నరేంద్ర మోడీకి అమెరికా ప్రభుత్వం వీసా, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న రోజుల్లో నరేంద్ర మోడీకి వీసా డినై చేస్తే ఆ రోజు కూడా ఖండించాడు. అమెరికా ఎవరు చెప్పేది మా నరేంద్ర మోడీ మంచోడో చెడ్డాడో? మాకేముంటే మేము కొట్లాడుకుంటాం. 2002 కమ్యూనల్ రైట్స్ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అమెరికా పోతాను, అమెరికా వీసా రిజెక్ట్ చేసింది. అప్పుడు నేను గట్టిగా ఆరో టీవీ ఛానల్లో వాదించాను. నరేంద్ర మోడీ పైన ఏదైనా పంచాయతీ ఉంటే మేము అది మా కోర్టుల్లో తేల్చుకుంటాం, మా పార్లమెంట్లో తేల్చుకుంటాం, మా పొలిటికల్ ప్రాసెస్లో తేల్చుకుంటాం. కానీ మా దేశంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని మీరు గౌరవించాల్సిందే అని వాదించాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకటే విధానం. మీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, మర్చిపోకూడదు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి. సో ఆయన వెళ్ళి జోరన్ మమదాని అమెరికాలో ఉన్న ఖైదీ కాదు కదా, అమెరికాలో కన్విక్టెడ్ ప్రిజనర్ కాదు జోరన్ మమదాని. జోరన్ మమదాని అక్కడ న్యూయార్క్ ప్రజలు ఎన్నుకున్న మేయర్. ఇప్పుడు అమెరికా రాజ్యాంగం గుర్తించిన ప్రక్రియలో మొహేరయ్యారు. జోరన్ మమదాని వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ కూడా కలిశాడు. నేను రేవంత్ రెడ్డి జోరన్ మమదాన్ని కలిస్తే తప్పేంటి? సో జోరన్ మమదాని ఇది బిట్టర్ క్రిటిక్ ఆఫ్ మోడీ గనక వీళ్ళకేమైనా టెన్షన్ ఉందనుకోండి, ఏమవుతుంది? దాన్ని ఖండించవచ్చు మీరు. విదేశీ గడ్డ పైన మన ప్రధానమంత్రి పైన ఎందుకు నెగిటివ్ కామెంట్ చేశారని కావాలంటే అనొచ్చు కదా. ఇద్దరికి అన్నారు కదా రాహుల్ గాంధీ విషయంలో. ఇక రామచంద్రరావు చెప్పింది ఇంకోటి ఏంటి, అక్కడ పిలిచిన వాళ్ళు ఎవరైతే ఏంది, ఎవరు పిలుస్తారు? అమెరికాలో ఉన్న ఏమన్నా అండర్ గ్రౌండ్ ఎలిమెంట్స్ పిలుస్తాయారు? తెలంగాణ ముఖ్యమంత్రి పిలిస్తే తెలంగాణ తెలంగాణలో మీటింగ్ పెడతారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టింది. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమెరికాలో ఉన్న అనేక నగరాల నుంచి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీటింగ్ కు రేవంత్ రెడ్డి మీటింగ్ హాజరవుతున్నారు అని. అది బహుశా బీజేపీకి నచ్చినట్టు, ఎందుకంటే ఆ పని మోడీ ఒక్కరే చేయాలి అని. ఎందుకంటే ఇండియన్ డయాస్పరా మీటింగ్స్ వేరే వాళ్ళు పెట్టుకోవడాన్ని బీజేపీ బహుశా సహించదు అనుకుంటాను. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎక్కడ పోయినా ఇండియన్ డయాస్పరా మీటింగ్ పెడతారు. అది మా ప్రెరగేటివ్. మీరు రేవంత్ రెడ్డి ఎట్లా పెడతారు? అవునయ్యా, మీరు ఓవర్సీస్ బీజేపీ నడిపినట్టు వాళ్ళు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నడుపుతుంది. తప్పేంటి? ఇండియన్ ఓవర్సీస్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఇండియన్ డయాస్పరా మీటింగ్ లో మాట్లాడితే తప్పలేదు, రేవంత్ రెడ్డి మాట్లాడితే తప్ప? పోనీ ఆయన పరిధిని మించి కాదు. ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ ఆశ్చర్యంగా ఉంటుంది. సీఎం స్థాయికి సాగిన మీటింగ్స్ కాదు, పరిధికి సంబంధించింది కాదు, ఉద్దేశాలకు పోలిక లేదు. అని ఉద్దేశాలు ఏమున్నాయి అందులో? ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ MIT ప్రతినిధులతో సమావేశం మంచిదే కదా అది. నేను నేరమాదేమన్నా ఇప్పుడు ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్లతో సమావేశమైనట్లు. అయినా తెలంగాణ ముఖ్యమంత్రికి ఆయన విజ్డమ్ ఉండదా? ఆయన నిర్ణయించుకోలేడా? ఆయనకు స్వతంత్రత లేదా? ఆయన ఎవరిని కలవాలి, ఏ ప్రోగ్రాం పెట్టుకోవాలి, ఆయన స్థాయికి తగందా అది ఆయన నిర్ణయించుకునేటువంటి విచక్షణ జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారా? వివేకం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారా? ఆయనకి ఈ దేశంలో ప్రధానమంత్రి చెప్పిన చోటుకే వెళ్ళాలి, ప్రధానమంత్రి కలవన్న వాళ్ళే కలవాలి, ప్రధానమంత్రి మాట్లాడమన్నదే మాట్లాడాలంటే ఎట్లా రాజకీయం అవుతుంది? ఒక రాష్ట్రపతిని ఎన్నుకున్న ముఖ్యమంత్రి హక్కులు ఉండవా? తాను ఎవరిని కలవాలి, ఏ ప్రోగ్రాం పెట్టుకోవాలి అనేది స్థాయి ఏమున్నది ఇందులో? పెట్టుబడుల కోసం ఒక ముఖ్యమంత్రి వెళ్తారు, ఏం నేరం అది? పెట్టుబడుల కొరకు వెళ్తే విశ్వవిద్యాలయాలకు వెళ్ళి వైస్ ఛాన్సలర్లతో సమావేశం అవుతారు, నేరం కాదు కదా. అది స్థాయి ఏంటి, పరిధి ఏంటి? పోనీ స్థాయి అంటే ఏంటిది? ఎవరిని కలవాలి ముఖ్యమంత్రి ఎవరిని కలవాలి? జేడీ వ్యాన్స్ ఒకవైపు ఏమో ట్రంప్ను వ్యాన్స్ కలుస్తారంటారు. మరి ట్రంప్ వ్యాన్స్ కలవడం పరిధి కదా? మరి అసలు నాకు నిజంగా అర్థం కాని విషయం అంటే అబ్జెక్షన్ ఏంటి, పొలిటికల్ అబ్జెక్షన్ ఏంటి? అందులో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డినైడ్ అన్నారు. వాట్ ఈస్ ద పొలిటికల్ అబ్జెక్షన్?
అసలు ఒక ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులు పెట్టుబడులు తెచ్చుకోకూడదు, ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులు విదేశీ సహకారాన్ని తెచ్చుకోకూడదు, ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే వెళ్ళాలి. అసలు ఇది ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం కదా. ఈ తెలంగాణ ప్రజలను అవమానించడం ఇలా రేవంత్ రెడ్డి ఇష్యూ కాదు. దీంట్లో ప్రతిపక్షాలు అధికార పార్టీ అని ఉండకూడదు. ఇటలీలో జార్జియా మెలోనీని ట్రంప్ అవమానిస్తే ఎంటైర్ ఇటాలియన్ అపోజిషన్ ప్రైమ్ మినిస్టర్కి మద్దతుగా వచ్చింది. అది గొప్పతనం. మన దేశంలో పనికిమాల రాజకీయాలు. రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వకపోతే నా అభిప్రాయం అయితే బీఆర్ఎస్ కూడా ఖండించాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నీవు అమెరికా పర్యటనకు అభ్యంతరం చెప్పడం ఏంటండి? రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా. నిజంగానే అక్కడ రేవంత్ రెడ్డి కార్యకలాపాలు అభ్యంతరకరంగా ఉంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజలకు చెప్పండి. ఇంకో తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి ఇంకో ఇక్కడ కలవకూడని వాళ్ళని కలిశారు, ఇది న్యాయమా అని చెప్పండి. మీరు ఎవరిని కలుస్తున్నారా రేవంత్ రెడ్డి? అయినా నాకు అర్థం కాదు, ఒక ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తారండి? అభ్యంతరకరమైన వ్యక్తులు ఎందుకు కలుస్తాడు? హోదాలు ఉన్న వాళ్ళనే కలుస్తారు కదా. గవర్నర్లను కలవచ్చు, మేయర్లను కలవచ్చు, వైస్ ప్రెసిడెంట్ కలవచ్చు, ఈవెన్ ప్రెసిడెంట్ కూడా కలవచ్చు. తప్పేంటి? ప్రెసిడెంట్ కలవడం నేరం కాదు కదా. నాకు నిజంగా అర్థం కాని అంశం. ప్రెసిడెంట్ కలిస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ కలవద్దా? అందుకే చంద్రబాబు నాయుడు దూరాలు చెప్పిన. బహుశా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర కాలేజ్ డేస్ లో చదివేక్కున్నారు కనుక చంద్రబాబు నాయుడు టెక్నిక్స్ ఆయనకు కూడా అర్థమై ఉంటారు. ఇప్పుడు ఆయన బిల్ క్లింటన్, బిల్ గేట్స్ ను హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మీకు హైదరాబాద్ ఐటీ ప్రొఫైల్, గ్లోబల్ ప్రొఫైల్ మారిపోయింది కదా. అది ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటాం కదా. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ రావడము హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ మారింది, చంద్రబాబు నాయుడు పొలిటికల్ ప్రొఫైల్ కూడా మారింది. బహుశా అది కూడా రేవంత్ లక్ష్యమై ఉండొచ్చు, హైదరాబాద్ ప్రొఫైల్ మార్చచ్చు. సో తాను చంద్రబాబు నాయుడు నుంచి ఆ వ్యూహం నేర్చుకోవచ్చు కూడా, తప్పే ఉంటుంది. సో దానివల్ల మనము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను రాజకీయ కారణంలో డినై చేయడం అనేది ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతాన్ని కల్పించడం కాదా ఇది?